షలోమ్ షలోమ్ అనగా మీకు సమాధానము కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యము యెషయా 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. కొన్ని సందర్భాలలో పడుతున్న ఇబ్బందిని తట్టుకోలేక ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఎందుకని ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇంత ఎదురు చూస్తున్నాను, ఆయన మీదే నమ్మకం పెట్టుకున్నాను, ఇంకా ఈ పని అవ్వటం లేదు, దేవుడు నా ప్రార్థన వినటం లేదా, నాకు సహాయం చేయకుండా ఆయన మౌనంగా ఎందుకు ఉన్నాడు అనే ప్రశ్న కొంతమందిలో తలెత్తుతూ ఉంటుంది. అయితే దేవుని వాక్యము సత్యము. ఆయన ఒక మాట ఇచ్చాడు అనంటే దాన్ని తప్పడు. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. పక్షిరాజు చూడండి, అది ముసలిదై తాను వేటాడలేకపోయిన సమయములో ఎంతో ఎత్తుకు ఎగిరిపోతుంది. కొండల మీద ఎవరూ లేని ప్రదేశాన్ని చేసుకొని అక్కడ ఉంటుంది. తన ముక్కుని, గోర్లని అక్కడ ఉన్న రాళ్లకు బలవంతంగా పీకి పారేస్తుంది. కొంతకాలం ఇబ్బంది పడినప్పటికీ మళ్ళీ కొత్త ముక్కుని, కొత్త గోర్లని పొందుకుంటుంది. తను యవ్వనంలో ఉన్నప్పుడు ఎంత చలాకీగా వేటాడగలిగిందో అంతే చలాకీగా వేటాడి ఆహారాన్ని సంపాదించుకోగలుగుతుంది. నేను వేటాడలేకపోతున్నాను, నా కాళ్ళు, నా రెక్కలు సహకరించటం లేదు, నా ముక్కు సహకరించటం లేదు, నా గోర్లు సహకరించటం లేదు అని అక్కడ మౌనంగా కూర్చొని తనను తాను మరణానికి అప్పగించుకోదండి. ఎత్తైన శిఖరాలకు ఎగిరిపోయి తనను తాను మళ్ళీ నూతనపరుచుకుంటుంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు కూడా అంతే. ఆయన వాగ్దానం ఇచ్చాడు అంటే తప్పదు. ఆలస్యం అవుతుంది అంటే దాని వెనక ఏదో ఒక కారణం ఉన్నది. అది నువ్వు అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా ఇంకా ఘనంగా ఇవ్వటానికే కానీ నిన్ను ఇబ్బంది పెట్టడానికి మాత్రము కాదు. కాబట్టి అలసిపోవద్దు, సొమ్మసిల్లిపోవద్దు, విసిగిపోవద్దు. ధైర్యము కలిగి ఆయన వైపు చూడు. ఆయన వాగ్దానాన్ని స్వతంత్రించుకో. ఆయన కొరకు ఎదురు చూచువారు ఎన్నడూ సిగ్గు పొందరు. ప్రార్థన. దేవా, విన్న ఈ వాక్యము వీరి హృదయముల్లో ఫలించి నీ కొరకు ఎదురుచూచువారిగా, నీవిచ్చు ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకునేవారిగా సహాయము దయచేయమని యేసు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్.